తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, పేటీఎం బ్యాచ్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. పాపం ఆయన విరూపాక్షి గారికి నిజంగా జాలేస్తుంది. దయచేసి అన్న, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, మీరు ఎమ్మెల్యే, భవిష్యత్తులో ఇంకా మీరు రారు. కానీ మీరు మీ నాయకుడిని ఒప్పించి అసెంబ్లీలో ఒక్కరోజైనా మాట్లాడితే మేము కూడా చూడాలని ఉంది. ఎందుకంటే మా ఆలూరు ప్రజల కోసం ఏం మాట్లాడతారో చూడాలని మాకు కూడా ఆశ ఉంది. అదొక్కడే సాధించండి, ఇంకేం మాట్లాడొద్దండి. విరూపాక్షి గారు, నిజంగా మీరు అసెంబ్లీకి వెళ్ళి మైక్ పట్టుకొని మాట్లాడితే మీరు దమ్మున్న నాయకుడని మేమందరం కూడా అంగీకరిస్తాం. అట్లా లేదంటే మీరు నా సాదా సీదా కార్యకర్తకు ఉంటే తక్కువ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై కార్యకర్త. విరూపాక్షి గారు, ఆయన బాధ ఎట్లుంటుందంటే, పాపం ఫస్ట్ టైం గెలిచారు, అక్కడ అసెంబ్లీకి పోలేరు. అసెంబ్లీకి పోవాలన్న ఆశ ఉంది, కానీ వాళ్ళ గొడ్డలి పార్టీ నాయకుడు అనుమతించట్లేదు. ఆయన ఏం చేయాలో కూడా చాలా చాలా బాధపడి ఆయన ఫ్రస్ట్రేషన్తోన రోజు ఒక వీధి తిరుగుతూ ఏం చేయాలో అర్థం కాక పాపం ఇక్కడే కొట్టుమిట్టాడుతున్నాడు. నిజంగా ఆయనకి సానుభూతి మేము తెలియజేస్తున్నాం. అది గొడ్డల పార్టీ సంస్కృతి. గొడ్డల పార్టీకి 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇచ్చిన తర్వాత కూడా గొడ్డలి పార్టీ నాయకుల మనస్తత్వం మారలేదు. వాళ్ళకి పోవాలనున్న అసెంబ్లీకి మాట్లాడాలనున్న గొడ్డలి పార్టీ అధినేత వాళ్ళకి అవకాశం కల్పించట్లేదు. కానీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, గొడ్డలి పార్టీ నుంచి నాయకులు బయటికి రండి, మా పార్టీలో జాయిన్ అవ్వండి. మా పార్టీ ఎట్లంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం కాంక్షించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అంతకుముందు మాకు 23 సీట్లు వచ్చినా కూడా సింహంలాగా మేము అసెంబ్లీలోకి అడుగు పెట్టాం. సింహంలాగా మేం ప్రజల సమస్యలని చర్చించాం. కానీ ఈరోజు దొడ్డిదాన్ని పోయి మీరు సైన్లు పెట్టి జీత భత్యాలు తీసుకుంటున్నారు. సిగ్గు లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అదే మనం జాబ్ చేస్తే 2 రోజులు పోకపోయినా 3 రోజులు పోకపోయినా మన జాబు వెళ్ళిపోతుంది. కానీ ఆలూరు నియోజకవర్గంలో ఓటర్స్ అందరూ కూడా అక్కడ ఓట్లేసి గెలిపిస్తే నీవు అసెంబ్లీకి పోకుండా దొడ్డిదారిన పోయి నీ జీత భత్యాలు తెచ్చుకుంటున్నావు. నీకు సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా విరూపాక్షి గారిని అడుగుతున్నాను. నిజంగా నీకు దమ్ముంటే, నిజంగా నీకు ధైర్యం ఉంటే, ప్రజల మీద అభిమానం ఉంటే, ప్రజలకు సేవ చేయాలనుకుంటే అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల సమస్యలను గొంతెత్తి మాట్లాడు. అంతే తప్ప అసెంబ్లీకి పోకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఇక్కడిక్కడే ఏదో మేమేదో అభివృద్ధి చేయలేదు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టొద్దని విరూపాక్షి గారికి గట్టిగా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మా జ్యోతక్క ఆధ్వర్యంలోన ఈరోజు ప్రతి రోడ్డు కూడా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి చోట ఇన్ని సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ఈరోజు డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాం. అదే మా ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు పాలన ఏ విధంగా చూస్తుందో మనం తెలియజేస్తున్నాం. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుకుపోయినా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కాకపోయినా ఈరోజు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి నా సోదరిమణి జ్యోతక్క చాలా బాగా చేస్తున్నారు. అనునిత్యం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు రోజు ఏదో ఒకటి ఏడుస్తున్నారు, ఏదో ఒకటి వాళ్ళకి ఏం కావాలి. సోషల్ మీడియాలో వాళ్ళు ఫేమస్ అవ్వాలి అంటే సోషల్ మీడియాలో వెళ్ళి మాట్లాడాలా, ఆ రీల్ని తీసుకొని పోయి అందరికీ పంపించాలి, అదొకటే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా విరూపాక్షి గారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు నిజంగా ఆలూరు ప్రజలపైన ప్రేమ ఉంటే అసెంబ్లీకి వెళ్ళి ఆ రోజు ఆలూరు ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని మీరు వివరించండి అని చెప్పి చెప్తున్నాం. ఈరోజు మేము చూస్తున్నాం,
గొడ్డలి పార్టీ నాయకులకు నిన్న మొన్న నేను మంత్రాలయంలో మాట్లాడుతూ సూపర్ 6 గురించి వివరించినప్పుడు చాలామంది కామెంట్లు పెట్టారు. ఏం చేశారని. అయ్యా, మేము 6 పథకాల్లో 5 పథకాలు కంప్లీట్ చేశాం. ఏదైతే 20 లక్షల జాబులు ఇవ్వాలనుకున్నామో ఆ 20 లక్షల్లో ఈ 1వ సంవత్సరం 2వ సంవత్సరం గాను దాదాపుగా 5 లక్షల జాబులు ఆల్రెడీ మేము ఇచ్చాం. దాదాపుగా 30 కంపెనీల్ని మేము ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాం. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు విలువ చేసే కంపెనీలు ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా అభివృద్ధి చేశాం. ఇవన్నీ కూడా మేము జాబులు తీసుకొచ్చాం. ఇది మేము చేసిన ఘనత అని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైతే కామెంట్లు పెడతారో ఆ బ్యాచ్ పేటీఎం బ్యాచ్కి చెప్తున్నా. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈరోజు వస్తుంది. మీరు అబద్ధం చెప్పారు అప్పుడు 20,000 ఇస్తామని, కానీ 13,350 రూపాయలు ఇచ్చారు. కానీ మేము ఏదైతే 20,000 ఇస్తామని చెప్పామో అది మేము ఇస్తున్నాం. ఈరోజు పేటీఎం బ్యాచ్ అంతా రెడీ ఉండండి. 4 గంటలకంతా మా రైతుల అకౌంట్లోకి 7,000 రూపాయలు పడుతుంది. అది మేము మాట ఇస్తే మాట తప్పము అని చెప్పి. గొడ్డలి పార్టీ ఎప్పుడు కూడా అంతే, వెన్నుపోటు అని చెప్పి ఇక్కడ విరూపాక్షి ఆధ్వర్యంలోన ర్యాలీ చేశారు, మీటింగ్ కండక్ట్ చేశారు. ఏం మొహం పెట్టుకొని ర్యాలీ చేస్తున్నారని అడుగుతున్నా. గొడ్డలి పార్టీ నాయకులకు నిజంగా చీము రక్తం ఉంటే మీరు మీ అధినేత పైన వెన్నుపోటు అని చెప్పి మీరు అక్కడ మాట్లాడాలి. ఎందుకంటే బాబాయిని గొడ్డలి పోటు పెంచింది మీరా కాదా అని అడుగుతున్నా. మీ బాబాయిని చంపింది మీరు, మీ చెల్లి తల్లిని మెడబెట్టి గెంటికింది మీరు. మీ అధినేత ఇంత చేస్తుంటే కూడా గొడ్డలి పార్టీ నాయకులు కనీసం నోరు మెదపట్లేదు. ఎవరైనా అధినేత తప్పు చేస్తుంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ అన్న ఏదైనా చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నా మా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఇది తప్పు అని చెప్తే ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ మీకు ఆ ధైర్యం ఉందా అని చెప్పి వైసీపీ పార్టీ కార్యకర్తలకు నేను క్వశ్చన్ చేస్తాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి పార్టీ నాయకుడు ఏది చెప్తే అదే తల వంచుకొని మీరు చేస్తున్నారు. కానీ మేము అట్లా కాదు. ఈరోజు మా పార్టీ అట్లా కాదు, మా ఎన్డీఏ కూటమి అలా కాదు, మా పవన్ అన్న అలా కాదు, మా నారా లోకేష్ అన్న అలా కాదు. మా మోడీ గారు ఆశీర్వాదంతోనే ఈరోజు 25% అభివృద్ధికి సంబంధించిన పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. అదెందుకయ్యా? వైసీపీ పార్టీ వాళ్ళకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, మేము ఇంతమంది ఒక్క పేపర్ కూడా చూడకుండా మాట్లాడాం. అది మా ఎన్డీఏ కూటమి వాళ్ళ ఘనత. మీ జగన్మోహన్ రెడ్డి గారిని స్క్రిప్ట్ లేకుండా మాట్లాడమని, ఇదొకటే చాలు, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడమను. కనీసం నోరు కూడా తెరవడు. ఆయనకు స్క్రిప్ట్ లేదే నోరు తెరవదు, ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి గొడ్డలి పార్టీ నాయకులు, గొడ్డలి పార్టీ పేటీఎం బ్యాచ్ మీకు మాట్లాడే అర్హత ఏది లేదు. కాబట్టి మీరు కామ్గా ఉండండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అభివృద్ధి చేస్తుంది. ఎందుకంటే ఈరోజు సంక్షేమం ఒక పైన, అభివృద్ధి మరొక చేతిలో, రెండు కూడా బ్యాలెన్స్డ్గా చేసుకొని పోతున్నాం. ఈరోజు ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉన్నా కూడా ఈరోజు మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమలో దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత మా ఎన్డీఏ కూటమి. తొందరలోనే ఆలూరులో వేదవతి ప్రాజెక్టు కూడా స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్ని అనుమతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా నేను అక్కడిని చూస్తున్నా, ఎక్కడ చూసినా మినిస్టర్ల దగ్గరికి వెళ్తుంది. మా ఆలూరు చాలా వెనుకబడిన ప్రాంతం, మా ఆలూరుకి రోడ్లు ఇవ్వండి, మా ఆలూరుకి కరెంట్ ఇవ్వండి, మా ఆలూరుకి మంచినీళ్ళు వసతి కల్పించండి, మా ఆలూరుకి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవ్వండి అని మంత్రులు చుట్టూ తిరుగుతూ ఈరోజు ఎమ్మెల్యే కాకపోయినా కూడా అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేయాలనే కాంక్ష అన్ని పార్టీల నాయకులను కలుపుకొని ఈరోజు చేస్తున్నారంటే అది
మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, పవన్ అన్న మాకిచ్చిన ధైర్యం. ఈరోజు ఆడపిల్ల అయినా సరే ఒక శివంగిలాగా ఆలూరు అభివృద్ధిని చేసి చూపించడంలో ముందుంది. కాబట్టి పేటీఎం బ్యాచ్కి నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, సోషల్ మీడియాలో ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకి ఒకటికే హెచ్చరిక చేస్తున్నా, మీలాగా 2019 నుంచి 24 వరకు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు ఎవరు పెడితే వాళ్ళని ఏ విధంగా అయితే కేసులు వేశారో మేము అవి చెయ్యం. ప్రజలే నిర్ణయిస్తారు. మీకు ఏదైతే 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చాయో భవిష్యత్తులో అవి కూడా రావు. పులివెందుల ఎమ్మెల్యే గొడ్డల పార్టీ అధినాయకుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా మాకు సలహాలు ఇవ్వండి, ఏ విధంగా పరిపాలన చేయాలో సలహాలు ఇవ్వండి. అంతేగాని వచ్చిన కంపెనీలకు ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడులు వాళ్ళకు ఈమెయిల్ రాస్తారు, ఇక్కడ రావద్దండి అని చెప్పి దొంగల్లాగా రాస్తారు. అది మీ నీచ సంస్కృతి. కాబట్టి ఇప్పటికైనా మారండి. మారకపోతే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఇంకా విషయానికి వస్తే 30 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాకపోయినా కూడా కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపైన మోసిన వాళ్ళకందరికీ కూడా పాదాభివందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీ కష్టం, నిజంగా మీ శ్రమ ఊరికే పోదు. రాబోయే కాలంలోన ఖచ్చితంగా జ్యోతక ఆధ్వర్యంలోనే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి తీరుతాం. జనసేన, బీజేపీ పార్టీ నాయకుల సహకారం వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ చాలా విషయాలు మాట్లాడారు, నేను 2 నిమిషాల్లో ముగుస్తాను. మనం ఈ 2 సంవత్సరాల విజయోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో చాలామంది మనల్ని వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఏం చేశారని విజయోత్సవ సభ జరుపుకుంటున్నారు అని. మనం అన్ని మీటింగ్లో వాళ్ళకి చెప్పుకుంటూ పోతున్నాం. ఆలూరుకు వచ్చినప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే